అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు బోరాడ. నేను ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిగా మాట్లాడుతున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ప్రభుత్వం మన జేఏసీకి ఏవైతే చర్చలకు పిలుచున్నారో ఆ చర్చలు జరిగాయా, జరగలేదా, జరిగితే ఏం జరిగాయి, లేదంటే ఏం జరగలేదు అనేది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్నటి నాడు మనకి జిఎస్డబ్ల్యూఎస్ అడిషనల్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వారు మీతో చర్చలు జరపడానికి రమ్మన్నారు, జేఏసీ నుంచి 3 రమ్మన్నారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము కూడా ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, రాయలసీమ నుంచి ఒకరు, కోస్టల్ ఆంధ్ర నుంచి ఒకరు కూడా ఆ 3తో పాటు కోర్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నిన్న మేము అటెండ్ అవ్వడం జరిగింది. మార్నింగ్ 9 o'clockకి మళ్ళీ మనకి జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈరోజు చర్చలు జరపడం లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అసెంబ్లీ సెషన్స్లో ఉన్నారు, కావున మీకు 1 day ముందు మళ్ళీ చెప్పడం జరుగుతుంది అన్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ఓకే అండి, అంటే చాలా దూరం నుంచి వచ్చున్నాము, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, ఈవినింగ్ ఏ టైం అయినా పర్వాలేదు మాట్లాడి వెళ్తామని చెప్పడం జరిగింది. కానీ మనకి రిటర్న్ కాల్ మళ్ళీ ఒకసారి 11 o'clock వచ్చింది. కానీ ఈరోజు కష్టం అండి, సార్కి ఆల్రెడీ అప్రోచ్ అయ్యి ఉన్నాము, ఈరోజు కలవడం కష్టం, ఎవరితో చర్చలు కూడా ఈరోజు ఉండవు, 2 జేఏసీలు కూడా చెప్పడం జరిగిందని చెప్పారు. ఓకే, దాన్ని మేము అక్కడ లీవ్ చేసి మనకి ఇతర సంఘాల నుంచి వ్యక్తులు కొంతమంది ఎలాగో విజయవాడ వచ్చున్నాం కాబట్టి 2 సంఘాలు కూర్చొని మాట్లాడుకొని ముందుకు వెళ్దామని కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. మేము 11:30 నుంచి గత ఈవినింగ్ 5 వరకు కూడా వెయిట్ చేస్తున్నాం వారి కోసం. వారెవరు కూడా వస్తున్నాము అని చెప్తున్నారు. తర్వాత లాస్ట్కి 7:30, 8 o'clockకి అలా రావడం జరిగింది. మరి ఇంతవరకు ఎందుకు ఏం చేశారంటే, ఈవినింగ్ 1 నుంచి ఆఫ్టర్నూన్ 1 నుంచి సెక్రటరియట్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే, కాటమనేని భాస్కర్ గారికి ఎవరైతే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో వారిని కలవడానికి వీళ్ళు వెళ్ళారు. అంటే వారిని కలవడానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే, అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ బేస్ చేసుకొని వీళ్ళు వెళ్ళి ఓ 1/2 గంట సేపు వారితో మాట్లాడి వీరు ఏదైతే ఈరోజు మెసేజ్ పోస్ట్ చేశారో దాని రకంగా అన్నింటికి సానుకూలంగా స్పందించారు. దీనికి వీరు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి ఉద్యమ కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్ళామని చెప్పడం జరిగింది. నేను అంటున్న డౌట్ ఏంటంటే, మనం సమ్మె ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చర్చలు పిలిచినప్పుడు ఇద్దరు కూడా ప్రభుత్వ చర్చలకు మాత్రం వెళ్ళాలి. అలాంటప్పుడు మళ్ళీ మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని కలిసి ఏం సాధించడానికి వెళ్ళారని డౌట్ నాకు. అంటే మీరు ఎందుకు, ఇప్పుడు వారు మమ్మల్ని మమ్మల్ని పిలిచారు, వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేయాలి 1 or 2 days. చర్చలకు వెళ్ళినప్పుడు ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్కి మనం అల్టిమేట్ ఇవ్వచ్చు, అది జరుగుతుందో మేము డోర్ టు డోర్ సర్వీస్ చేయమని చెప్తాము, అది చర్చ. మీరు ఏం చేశారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు. అపాయింట్మెంట్ అంటే ఏంటి, మీరు రిక్వెస్ట్ అడుగుతున్నారు, వెళ్ళి సార్ ఇలా చేయాలనుకుంటున్నాం సార్, ఒప్పుకుంటారా ఒప్పుకోరా సార్, ప్లీజ్ సార్ అంటారు. దాని అర్థం ఏముందండి, అప్పుడు చర్చలు ఎందుకు? దానికి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలంటే జేఏసీ ఫార్మేషన్ చేయడం ఎందుకు, సమ్మె నోటీసులు ఎందుకు, నల్ల బ్యాచ్లు ధరించడం ఎందుకు, ప్లకార్డ్స్ డిస్ప్లే చేయడం ఎందుకు, మీరు దానికి 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు? అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఒక రోజు కావాలంటే ఒక రోజులో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోతుంది కదా ఎవరికైనా. దానికి మనం అంతగా అపాయింట్మెంట్ కోసమే ఈ జేఏసీ క్రియేట్ చేయాలా? అపాయింట్మెంట్ కోసం మన సమ్మెలకు నోటీస్ ఇవ్వాలా? చెప్పండి. అని నాకు తెలియక అడుగుతున్నాను. అపాయింట్మెంట్ కోసం ఎంత చేయవలసిన అవసరం అయితే నా దృష్టిలో లేదు. మనము ఒక ఉద్యమ కార్యక్రమంలో ముందుకెళ్తున్న తరుణంలో నిలబడి ఉన్నాము, స్టిక్ అని అయి ఉన్నాము, గట్టిగా ప్రయత్నం చేస్తున్న తరుణంలో పెన్షన్ ఆపుతామన్న నినాదం ఏదైతే మేము ఇచ్చామో దానికి మేము అనుగుణంగా ఉన్నాము. మీరు ఏదైతే చేయాలనుకో మీరు దానికి అనుగుణంగా ఉన్నారు. ఈ టైంలో మనము చర్చలకు పిలిచిన టైము, చర్చలకు పిలవలేదా సెకండరీ, మనకు వాళ్ళు చర్చలు పిలిచినప్పుడు కూడా మీరు వెయిట్ చేయకుండా ఎందుకని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ వెళ్ళారు? అంటే మీరు ఏమైనా లోపలికి వెళ్ళి లాబింగ్ చేసుకుంటున్నారా? అంటే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ కోసం మీరు ప్రయత్నం చేసేవారంటే చర్చలకు రావాలి. నువ్వు మాట్లాడింది ఏంటో నాకు తెలుస్తుంది, నేను మాట్లాడింది నీకు తెలుస్తుంది, ఇద్దరికి తెలుస్తుంది, బయట పెట్టుకోవచ్చు, ప్రజల దగ్గర ఏం జరుగుతుందని చెప్పొచ్చు. నచ్చలేదు, చర్చలు సఫలం అవ్వలేదు, విఫలం అయ్యి మేము ఈసారి ఒప్పుకోవట్లేదని చెప్పొచ్చు. మీరు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, డోర్ టు డోర్ సర్వేలు. ఈ ఉద్యోగం రావడానికి కారణం డోర్ టు డోర్ సర్వేలు. దాన్ని బేస్ చేసుకునే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆపుతామని చెప్పడం జరిగింది. డోర్ టు డోర్ సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆపాలనుకున్నాము. మీరు దానికి ఒప్పుకోలేదు, దానికి అతను ఒప్పుకోలేదు, దానికి మీరు సానుకూలంగా స్పందించి బయటకు వచ్చేసారు. మరి ఇంకెందుకు ఉద్యమ కార్యక్రమం ప్రకటించాలి? అప్పుడు దేనికోసం మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు? మొదటగా ఇదే జరిగింది. మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, సమ్మె నోటీస్ ఇచ్చిన వాళ్ళు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పెన్షన్ మేము ఆపట్లేదు, పెన్షన్ పక్క వాళ్ళు ఆపుతున్నారు కూడా చెప్పారు. ఆ రోజు కూడా ఓకే వదిలేసాము. తర్వాత అదే మంత్రి గారు బయటకు వచ్చి మీకు 15,000 ఇవ్వడం ఎక్కువ, నేనే 30,000 చేసిన, ఎంత అవహేళనగా మాట్లాడారో మీరు అందరూ చూశారు. మీరు కలిసి నెక్స్ట్ డేనే జరిగింది. ఇప్పుడు వారు చర్చలు పిలిచినప్పుడు నువ్వు ధైర్యవంతంగా చర్చలకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది, ప్రెస్లో చెప్పాలి ఏం జరిగింది, మేము ఏమి అడిగాము, గవర్నమెంట్ ఏమి ఇస్తామన్నది, మేము ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఇలా దేనికి ఒప్పుకుంటామని ప్రజలకు చెప్పాలి. ప్రజలంటే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ చెప్పాలి మనం.
నేను అదే కట్టుబడి ఉన్నాను. నన్ను పిలిచారు, ఆగమన్నారు, నేను ఆగున్నాను. నేను అపాయింట్మెంట్ ఇవ్వండి, మళ్ళీ ఎందుకు ఇవ్వరు, ఎందుకు చర్చలు పిలవట్లేదని అలా అవసరం లేదు నాకు. ప్రభుత్వం చర్చల కోసమే నేను ఫైట్ చేస్తున్నాను, చర్చలు పిలవడం కోసమే ఫైట్ చేస్తున్నాను. నేను దానికి స్టిక్ అని అయ్యాను. మరి మీరు ఎందుకు స్టిక్ అని అవ్వలేదు? అంటే ఇంకో నాయకుడు ఎదగడం కష్టమా మీకు? అంటే మీకు ఏంటంటే విజయవాడ ముఖ్యంగా ఉన్నవారా నాయకుల? ఇంకో నాయకుడు ముందుకు వస్తే మీరు తట్టుకోలేరా? లేదా మీరు ఎందుకు కలిశారు చెప్పండి, క్లియర్ కట్గా ఎందుకు కలిశారు? నిన్న సమావేశం జరిగింది, మీకు మాకు 1.5-2 గంటల నైట్ డిస్కషన్ జరిగింది. అప్పుడు కూడా ఇదే క్వశ్చన్ ట్రై చేస్తాం. ఏమని, మిమ్మల్ని చర్చలు పిలిచారా, మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారంటే అంకమరావు అనే వ్యక్తి గారు లేదండి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము, అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత రమ్మన్నారు, వెళ్ళామని చెప్పారు. ఈరోజు మెసేజ్ ఏం పోస్ట్ చేశారు, మాకు జిఎస్డబ్ల్యూసీ పిలుపు వచ్చింది, మేము వెళ్ళాము, డిస్కస్ చేసాం, చర్చలు చెప్పాము, పెట్టాము. మరి దాని అర్థమైంది? నేను మీతో వచ్చిన వాళ్ళతో నేను సాక్ష్యం ఇప్పిస్తాను, మీరు చెప్పింది అబద్ధం నిజమనేది. ఒకరు చెప్తారు మీ టీంలో, మేము చర్చలకి వెళ్ళలేదండి, మాకు ఎందుకు చర్చలు ఈరోజు ఆపారో కనుక్కోవడానికి వెళ్ళామని చెప్పారు ఒకరు. మీరు నచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీరు అక్కడ జరిగిందంతా ఒకటి జరుగుతుంది, మీరు మెసేజ్ పోస్ట్ చేయడం మాత్రం చాలా నీట్గా నిక్కచ్చిగా అంత మంచిగా జరుగుతుంది. సార్ హామీ ఇచ్చారు, హామీ ఏడకి పనికి వస్తుంది? ఈ ఆన్ పేపర్ ఏమైనా ఇచ్చారా? రేపు ఉంటారో ఉండరో కూడా తెలియదు ఆ పోస్టులో సారు. రేపు మారచ్చు, ఇంకో హై పోస్ట్కి వెళ్ళొచ్చు, ఇంకో వేరే మంచిదానికి వెళ్ళొచ్చు. అప్పుడు ఈ హామీ పనికి వస్తుందా? అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో సార్కి ఇలా అడగలుగుతామా మనం? ఆన్ పేపర్ ఎందుకు రాసుకోలేకపోయినారు, ఆన్ పేపర్ ఎందుకు నోట్ తీసుకోలేకపోయినాము? అందుకే అంటున్నాను, చర్చలకు వెళ్తే ఇది జరిగేది. చర్చలకు వెళ్ళిన పక్షంలో ఇదే కూర్చొని మాకు ఇలా కావాలి సార్, అలాగైతేనే మేము చర్చలు సఫలము, లేదంటే చర్చలు విఫలము, మాకు డోర్ టు డోర్ విధులు మేము చెయ్యము, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము, దానికి అనుగుణంగా ముందుకు వచ్చాము, లేంచో పెన్షన్ ఆపేస్తామని అందుకే చెప్పాము, మీరు అది ఒప్పుకుంటానంటే పర్వాలేదు, లేదంటే మేము బయటికి వెళ్ళిపోతాం, పెన్షన్ అనేది ఆపుతాం అనే స్టేట్మెంట్ నేను ఇస్తాను. మరి నీకేం భయం పట్టుకుంది? అరే నీలాంటి ఉద్యోగస్తునే కదా, నీలాగా నేను ఉద్యోగం చేస్తున్నాను, నా టీం సభ్యులు నీలాగే ఉద్యోగం చేస్తున్నారు, మాకు లేని భయం మీకేం పట్టుకుంటుంది? పదవులు పోతాయా? ఏం రాజ్యాంగబద్ధమైన పదవులా, లేకపోతే ఎమ్మెల్సీ మన ఎలక్షన్లో నిల్చొని గెలుచుకున్న పదవులా? మనం పుట్టించుకున్న పదవులే కదా ఇందులో. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఉండాలి ఎప్పుడు కూడా, జంపింగ్ యాక్షన్ కమిటీగా ఉండకూడదు. సమస్య వస్తే జాయింట్గా కలిసి పోరాటం చేయాలి, అంతేగా సమస్య వచ్చినప్పుడు జంప్ చేయకూడదు. ఆ ఇష్యూ జంప్ చేసి వేరే ఇష్యూకి డైవర్ట్ చేస్తున్నారు. ఇదే జరుగుతుంది. మన మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే డైవర్ట్ చేశారు. చర్చలు పిలిస్తే ఒకళ్ళు మేము ఏమైనా అడిగేస్తామేమో, మీరు ఏమైనా శాంతపడిపోతారేమో, ఒకళ్ళు బయటకు పౌట్రేట్ అయిపోద్దని చెప్పి మీరు చర్చలు కావాలి చేయకుండా ఉండడానికి కోసమే నేను అతను మీకు అవసరం, మీరు 1 o'clock నుంచి అక్కడ వెయిట్ చేసి నేను ప్రూఫ్ నేను ఇస్తాను. అక్కడ నా విజన్ టీం ఉంది, 1 o'clock నుంచి మీరు అక్కడ వెయిట్ చేసి అపాయింట్మెంట్ వచ్చి అతను వచ్చినంత అక్కడ వెయిట్ చేశారు. అంత అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వమే నీకు రారా బాబు అన్నప్పుడు నువ్వెందుకు ముందుగా వెళ్ళిపోయి కలిసావు? ఏమో రాజకీయం ఎలా చేస్తున్నారు మీరు? ఇదేమో రాజకీయ వ్యవస్థ అనుకుంటారా, సచివాలయ వ్యవస్థ అనుకున్నారా? మేమే లీడర్స్ అని ఎలా పోర్ట్రేట్ చేసుకుంటారు? ఏం పని చేశారని మీరు లీడర్స్ కింద కన్సిడర్ చేయాలి మిమ్మల్ని. 6 సంవత్సరాలుగా ఏం చేశారు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇన్ని రోజులు నేను ఎప్పుడైనా గత 6 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? ఇదే సన్నాయి నొక్కు మాటలు మాట్లాడినారు. లోపలికి వెళ్తారు, అక్కడ తిట్టినా కొట్టినా పడేస్తారు, బయటకు వచ్చి సానుకూలంగా స్పందించారు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, ఈ ఉద్యమం ఎక్కడి నుంచి ఆపేస్తున్నాం. మరి ఆ మాత్రం దానికి నువ్వు ఆపే ఉద్యమం ముందే నువ్వు డిసైడ్ అయిపోయి కదా ఉద్యమం ఎప్పుడు ఆపాలో. మరి ఆ మాత్రం సమ్మె నోటీసులు, జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్ట్ దగ్గరికి వెళ్ళడం, ప్రెస్ మీట్లు పెట్టడం, బల ఉద్దేస్తాం, ఇవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. ఎవరు మోసం చేస్తున్నావు నువ్వు? 1,25,000 మంది నేను చూస్తున్నారు, ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. వీళ్ళందరూ మోసం చేసి వెళ్ళావు నిన్న. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, నాతో మాట్లాడారు మీరు. మార్నింగ్ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయిందని నిఖిల్ కృష్ణ అనే వ్యక్తి నాతో మాట్లాడారు, షణ్ముఖ్ అనే వ్యక్తి మాట్లాడారు, రాజేష్ బాబు మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడారు. మరి ఈవినింగ్ వెళ్తున్నప్పుడు బ్రదరు మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు, అదే చర్చలు పిలిస్తే నాకు ఫోన్ చేస్తారు ఆటోమేటిక్. మీరు బ్రదర్ చర్చలకు రమ్మంటారు, మీకు ఎన్ని టైంకి రమ్మన్నారో చెప్తారు, కానీ మీరు చెప్పలేదు. తర్వాత ఓన్ ఎజెండా, బయటపడిపోతామేమో, దొరికిపోతామేమో, ఇన్ని రోజులు కాపాడుకుంటాం, మన స్టేటస్ పోతుందేమో అని చెప్తున్నారు. దయచేసి గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరికి చెప్తున్నాను, సచివాలయం ఎంప్లాయీస్ మాత్రమే జేఏసీలో భాగస్వాములు అవ్వండి. ఎవరైనా కూడా పెద్ద సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి మా నుంచి బయటికి వెళ్ళిపోండి. మీది మాకు అవసరం లేదు, మీ మద్దతు అవసరం లేదు, మీ సపోర్ట్ అవసరం లేదు. దయచేసి మీరెవరు కూడా మా నాయకులు ఫోన్ చేయమాకండి. నిజంగా మీకు మా మీద చిత్తశుద్ధి ఉంటే బయటికి రండి, బయటకు వచ్చి గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుంది, మా జేఏసీ తరఫున అలాగే మా సంఘం తరఫున నేను నిలబడుతున్నాను, నా గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ కోసం నేను కృషి చేస్తున్నాను, బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. అంతేగాని మీరు మీ పదవులు, మీ పైరేవుల కోసం, మీ రేపు రాబోయే
రాజకీయ వీటి కోసం మమ్మల్ని మోసం చేస్తున్నారు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మీరు మా గ్రామ వార్డు సచివాలయం 4 సంఘాలుగా విడదీసి మీరే అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మరీ చెప్తున్నాను, అన్యాయం చేస్తున్నారు పెద్ద సంఘాల నాయకులు మాత్రమే. ఆ ఊపిలో చిక్కిపోతున్నారు మా సంఘ నాయకులు. ఎవరు పదవులు కాపాడుకోవడం కోసమే మాత్రం తప్ప ఇంకిందులో ఎవరికి కూడా చిత్తశుద్ధి అనేది లేదు. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ కోసం ఫైట్ చేయాలి, వీళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలనేది ఎవరికి ఏ చిత్తశుద్ధి లేదు. జీడబ్ల్యూఎస్సీ జేఏసీ తరఫున ఏదైతే ఉద్యమ కార్యాచరణ ప్రకటించున్నామో, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆపుతా అన్నామో, మళ్ళీ చెప్తున్నాము, ప్రభుత్వం కానీ చర్చలకి నెలాఖర 29 తారీఖులో పిలవకపోతే మాత్రం 27వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది. 28 కర్నూలు మహాసభ జరుగుతుంది. 28వ తారీఖున అన్ని గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతాము. 29వ తారీఖు ఏదైతే ఉందో వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎవరు కూడా ₹1 కూడా పంచాయతీ సెక్రటరీ తీసుకోరు. అంతవరకు వేచి ఉంటాం. ఒక 29వ తారీఖు కానీ పిలుపులు కానీ రాకపోతే 30వ తారీఖు ఏదైతే ఉందో సెలవు రోజు 1వ తారీఖు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయము. ఈ ప్రక్రియలో ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరి తరపున నేను ముందుగా నిల్చుంటా, నా టీం వస్తుంది, మేము అందరూ నిల్చుంటాం. దీనిపైన లీగల్ ఒపీనియన్ కూడా వెళ్ళడం జరిగింది. ఇదే విషయాన్ని షర్ప్కి కూడా చెప్పడం జరిగింది. ఈసారి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయరు, దయచేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉంటే చూసుకున్నాను కూడా చెప్పడం జరిగింది. సో దీనికి మీరు చేయవలసింది, మన హక్కుల కోసం ముందుకెళ్తున్న తరుణంలో ఎవరెవరో రాజకీయ ఎజెండాలు రాజకీయ ఈటలతో ముందుకు వెళ్తున్న వాళ్ళని గ్రహించి వాళ్ళు తరిమి కొట్టండి. ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ బాగు కోసం పనిచేస్తున్నారో వారికి సపోర్ట్ చేయండి. ఈ జేఏసీలో భాగస్వామ్యం అవ్వండి, మాకు మెంబర్షిప్లు కట్టండి, మా వెనకాల రండి. నేను చెప్పను ఎప్పుడు కూడా, నాకు అవసరం లేదు. చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న వ్యక్తికి అన్యాయం చేయకుండా న్యాయం చేయండి. మీరు నిల్చోండి, ఒక స్టేట్మెంట్ ఇస్తాము, దానికి కట్టుబడి ఉండండి. నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఎప్పుడో 4 రోజుల కింద ఇచ్చాను, నేను పెన్షన్ ఆపుతాను. ఆ స్టేట్మెంట్కి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను, అదే చేస్తాను. ప్రభుత్వం కానీ చర్చలు పిలవలేకపోయిన పక్షంలో పక్కాగా జరుగుతుంది. ఈ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము. ఏవైతే షర్ప్కి ఇచ్చామో ఇవన్నీ లెటర్స్ కూడా లీగల్ ఒపీనియన్కి ఇచ్చున్నాము. సో ఎటువంటి డోకా లేదు. దయచేసి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి చర్చలు జరపాలి. జరిపిన చర్చలు లైవ్ రికార్డింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏం చెప్తారో మా బయటకు తెలియదు. మీ బయటకు వచ్చి ఏదో చెప్తారు, నమ్మబోయే స్థితిలో ఎవరూ లేదు. కాబట్టి ఏ చర్చలు జరిగినా లైవ్ రికార్డింగ్ చేయాలి. కావాలంటే మీరు నచ్చిన మీడియా ఛానల్ మీరు పిలిపించుకోండి, ఈటీవీ కానీ టీవీ కానీ ఎవరైనా లైవ్ రికార్డింగ్ చేయాలి. లైవ్ రికార్డింగ్ని బయటికి విడిచిపెట్టాలి. ఈసారి ప్రభుత్వం చర్చలు మాతో జరపలేని పక్షంలో ఇదే జరుగుతుంది. జరిపిన పక్షంలో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మేము ఏమైతే హక్కులు అడుగుతున్నామో ప్రతి హక్కులు కూడా ఇన్ టైం ఏ టైంలో చేస్తారనేది పక్కాగా జరగాలి. దయచేసి సానుకూలంగా స్పందించాము అనే కాన్సెప్ట్ వ్యక్తులు అయితే నేను కాదు, నా టీం కూడా కాదు. సానుకూలమైన పదం మా డిక్షనరీలో ఉండదు. మేము చెప్తున్నాం కదా, మేము అడుగున హక్కులకి మీరు 2 రోజుల్లో చేస్తారు, ఎప్పటికల్లా చేస్తారు. ముఖ్యంగా కాన్సెప్ట్ డోర్ టు డోర్ విధులు ఏవైతేనో దానిపైన పూర్తిగా బాయ్కాట్ చేస్తాం. ఈ జేఏసీ తరఫున ఇప్పటి నుంచి కూడా రేపటి నుంచి కూడా ఎటువంటి P4 యాక్టివిటీస్ కానీ ఏది కూడా చేయబోమని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా అన్ని జిల్లాల వారు కూడా ఇది ఫాలో అవ్వండి. ఈ ప్రక్రియలో మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా, పదండి GSW దగ్గర కూర్చుందామా, అదే ధర్నా చౌక్ కూర్చుందాం, అమరావతి కూర్చుందాం, ఎక్కడ కూర్చుందాం, నేరాధ్యక్ష కూర్చుందాం, నేను వస్తాను, టీం మెంబర్స్ వస్తారు, మీరు అందరూ రండి ముందుకెళ్దాం. ఇదే కానీ ఇక్కడెక్కడ రాజకీయ ఎజెండాలతో కానీ మనుషుల వ్యక్తిత్వాలతో ఆడుకోకుండా ప్రజలు దయచేసి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ కోసమే మాత్రం ఫైట్ చేయండి. ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను. ఎవరు ఏం తీసుకున్నా కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీ మంచి జరిగితే నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఇదే విషయాన్ని మరీ చెప్తున్నాను. లేనిపోని పక్షంలో మాత్రం బహిర్గతంగా అన్ని చెప్పడం జరుగుతుంది. ఎజెండా కార్యాచరణ ఏదైతే ఉందో మనందరం ముఖ్యంగా అదే ఫాలో అవుతున్నాము. 28 కర్నూలు మహాసభ ఉంది, 27 చెలో కలెక్టరేట్ ఉంది. తర్వాత మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎవరు కూడా ₹1 కూడా తీసుకోబోరు. ఈసారి మనం 29 లోపు కూడా చర్చలు కానీ గవర్నమెంట్ పిలవకపోతే 30వ తారీఖు సెలవు, 1వ తారీఖు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మనం చేయబోవట్లేదు. మనం అమౌంట్ తీసుకోము, ఆ అమౌంట్ మనం ఇవ్వము. అది పంచాయతీ సెక్రటరీస్ దగ్గర ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారో చేయనియండి. ఈసారి దీనిపై నేను లీగల్ ఒపీనియన్కి వెళ్ళాను. ఇటువంటి ఏ ప్రాబ్లం రాదు ఎవరికి కూడా. నేను మన హక్కుల కోసం మనం ఫైట్ చేయకపోతే ఈ 10 రోజులు, ఈ 2-3 రోజులు ఫైట్ చేయకపోతే జీవితాంతం ఫైట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ చర్చలు అంటే అర్థం ఏంది? చర్చలకు వెళ్ళామంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. వారు పక్కాగా చెప్పాలి ఏం చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది చెప్పాలి. అది చర్చలు. అపాయింట్మెంట్ తీసుకున్నామంటే అది రిక్వెస్ట్. నువ్వు వెళ్ళి అడుగుతావు, సార్ అంటావు, నేను చేస్తా, వెళ్ళిపో. సానుకూలంగా స్పందించారు. ఈ రోజులు పోయినాయి. ఇది నమ్మే పరిస్థితి కూడా లేదు. గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటికీ విసిగిపోయి ఎర్రి మీద ఉన్నారు అందరూ కూడా. ఈ టైంలో ఇలాంటి మాటలు కానీ మాట్లాడితే అందరినీ ఇంకో విధంగా చూస్తారు. దయచేసి సభ్యులందరూ కూడా
ఏదైతే జీడబ్ల్యూఎస్సీ చేసి చెప్పిన కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ ప్రక్రియ ఎవరికి అన్యాయం జరిగినా ముందు వరుసలో నేను ఉంచుంటాను. ఇంకేదైనా జరిగితే అక్టోబర్ 3వ తారీఖు నుంచి నిరవధిక దీక్ష హంగర్ స్ట్రైక్ విజయవాడ ముఖంగా చేయడం జరుగుతుంది. దయచేసి దీనికి మద్దతు పలికిన ప్రతి ఒక్కరు రండి. హక్కులు కాపాడుకోవడం కోసం ఎంత స్థాయికైనా వెళ్దాం. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక జేఏసీ లీడర్గా, ఒక జేఏసీ చైర్పర్సన్గా నేను ముందుగా కూర్చుంటా, నా టీం కూర్చుంటుంది. మా అమ్మకు మద్దతు ఇచ్చేవారు. దయచేసి ధర్నా చౌక్ రండి, నిరవధి దీక్ష కూర్చుందాం. ఏం జరుగుతుంది ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళి తేల్చుకుందాం. ఈసారి కానీ మిస్ అయ్యామో ఎప్పటికీ మనం ఏది సాధించుకోలేము. నేను మరీ చెప్తున్నాను. దయచేసి గ్రామ సచివాలయం ప్లస్ ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించేయండి. నా జేఏసీ సభ్యుడు అందులో ఉన్నాడు, నా చైర్మన్ అందులో ఉన్నాడు, నా ప్రెసిడెంట్ అక్కడ ఉన్నాడని కాదు. మీరు మనసు పెట్టి ఆలోచించేయండి. మన హక్కుల కోసం మనం ఏ స్థాయి వరకు వెళ్ళాలని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకోండి. దయచేసి ఏం కోల్పోయినాము, ఇన్ని రోజులు ఎలా ఉన్నాము, ఈ రాబోయే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీకు తెలుసుకొని దయచేసి 3 టైర్ సిస్టమ్ వస్తుంది. ప్రతిది కూడా మనమే మానిటరింగ్ వ్యవస్థ కానీ మనకి ఎక్కడో కూడా ఏమీ మంచి లేదు. ఎంతమంటే ఆర్థిక అంశాల మీద కూడా పురోగతి లేదు, సర్వీస్ మ్యాటర్స్లో కూడా పురోగతి లేదు. ప్రతి ఒక్కరు కూడా మేము చూసేస్తాం అంటే కుదరదు. 6 సంవత్సరాలు ఇదే జరిగింది. ఎక్కడైనా ముందుకు రాకపోతే మన జీవితాలు మనమే నాశనం చేసుకోవడమే కాకుండా మన కుటుంబాలు, మన పిల్లల జీవితాలు కూడా నాశనం చేసుకోబోతున్నాము. దయచేసి మీ అందరికీ నమస్కరించి మరీ చెప్తున్నాను. మన హక్కుల కోసం మనం ముందుకెళ్దాం. ఈ ప్రక్రియలో మీరు అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.